హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు జనవరి నుంచి అంటే జనవరి నెలలో అమలు కాబోయే 5 పథకాల గురించి ఏపీ ప్రభుత్వం వారు కీలక అప్డేట్ అయితే విడుదల చేశారండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో అమలు కాబోయే పథకాలలో మొదటిగా అమలు చేయబోతున్న పథకం ఏంటి అని చూసుకున్నట్లయితే, ప్రతి నెలలో కూడా రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క లబ్ధిదారునికి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రేషన్ పంపిణీ అయితే జరుగుతుందండి. ఈ రేషన్ పంపిణీలో బియ్యం, చక్కెర, కందిపప్పు అయితే మనకు పంపిణీ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో అయితే గోధుమ పిండి, రాగులు కూడా పంపిణీ చేస్తున్నారు. అయితే మనకు ఈ యొక్క జనవరి నెలలో ఈ రేషన్ పంపిణీలో సంక్రాంతి కానుకలు అయితే ఇస్తున్నారండి. చంద్రన్న సంక్రాంతి కానుకలు అయితే పంపిణీ చేస్తున్నారు. గతంలో టీడీపీ హయాంలో క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుకలు, హిందువులకి సంక్రాంతి కానుకలు, ముస్లిమ్స్కి రంజాన్ కానుకలు అయితే పంపిణీ చేసేవాళ్ళు. అయితే ఈ సంక్రాంతి పండుగ కానుకగా 8 రకాల సరుకులను పంపిణీ చేయబోతున్నారు. ఆ సరుకులలో ఏమేమి పంపిణీ చేస్తున్నారో చూసుకున్నట్లయితే, మనకు కందిపప్పు, గోధుమ పిండి, నూనె, అలాగే నెయ్యి, బెల్లం, పచ్చిశనగపప్పు, ఇలాగా 8 రకాల సరుకులు అయితే పంపిణీ చేస్తామని అధికార వర్గాలలో వెల్లడి అయితే వస్తుందండి. సో మనకు ఈ సంక్రాంతి కానుకగా ఈ సరుకులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మన యొక్క ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు చేయించుకోవాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇది శుభవార్త అని చెప్పుకోవాలి. అయితే మనకు ఈ సంక్రాంతి పండగ కానుకగా కొత్త రేషన్ కార్డులు కూడా మనకు పంపిణీ చేయబోతున్నారు. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే కనుక ఆడబిడ్డ నిధి పథకం అండి. ఎవరైతే మహిళలు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వారందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎన్నికలలో భాగంగా హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మహిళలకి వారి యొక్క మెయింటెనెన్స్ కోసం ప్రతి నెలలో కూడా 1500 రూపాయలు నేరుగా వాళ్ళ యొక్క ఖాతాల్లో డీబీటీ పద్ధతిలో డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. అయితే సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 18,000 రూపాయలు వారి ఖాతాల్లో అయితే పడుతుంది. సో మనకు ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది మహిళలు ఉన్నా కానీ వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుందనే చెప్పారు. సో మనకు ఈ పథకాన్ని బడ్జెట్ కూడా విడుదల చేశారు. 3,300 కోట్ల రూపాయలు అయితే కేటాయించడం జరిగింది. సో మనకు ఈ జనవరి 7 నుంచి అఫీషియల్ అప్డేట్స్ అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి విడుదల చేస్తారు. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే కనుక రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు. సో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వంగా ఉంది కాబట్టి మనకు ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా 20,000 రూపాయలు జమ చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. 14,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం వాటా, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఇప్పటి వరకు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే 18 విడతల డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు మనకు 19వ విడత డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. సో మనకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 19వ విడత డబ్బులు జనవరి 10వ తారీఖు తర్వాత విడుదల చేస్తారు అని చెబుతున్నారు. మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 6,000 రూపాయలు అయితే జమ చేస్తారు. 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో జమ చేయడం జరుగుతుంది. జనవరి, మే, అక్టోబర్ నెలలలో అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు. అలాగే రైతు భరోసా గతంలో రైతు భరోసా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ పథకానికి సంబంధించిన పెట్టుబడి సాయం డబ్బులు 2 విడతల్లో విడుదల చేస్తారు. 7,000 రూపాయలు మొదటి విడతగా, మరో 7,000 రూపాయలు రెండవ విడతలుగా విడుదల చేస్తారు. సో మనకు ఈ యొక్క జనవరి నెలలోనే ఈ పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేసేదానికి అవకాశం ఉంది. అలాగే మనకు అమలు చేయబోయే మరో పథకం చూసుకున్నట్లయితే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అండి. సో ఎవరైతే మహిళలు ఉన్నారో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి వరకు మహిళలందరికీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా కూడా బస్సులో ఉచితంగా ప్రయాణించడానికి ఏపీ ప్రభుత్వం వారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు. మన పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, కర్ణాటకలలో కూడా ఈ యొక్క పథకం అమలు చేస్తున్నారు. సో
మనకు కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఈ ఒక్క ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని తీసుకొస్తారు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ పథకాన్ని ఉగాది పండుగ కానుకగా అయితే ఈ పథకాన్ని తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలోనే మనకు విడుదల చేసేదానికి అవకాశం ఉంది. అలాగే మనకు మరొక పథకం అమలు చేయబోతున్నారు. తల్లికి వందనం పథకం. ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయబోతున్నారు. అయితే గతంలో అమ్మ ఒడి అని ఈ పథకానికి పేరు ఉండేది. అయితే మన యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పేరుగా మార్చి వీరికి డబ్బులైతే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ విద్యార్థులకు సంబంధించి వారి దగ్గర బయోమెట్రిక్ తీసుకోవడం జరిగింది. సో వీరికి సంబంధించి 75% హాజరు కలిగి ఉండాలని కూడా చెప్పడం జరిగింది. సో ఆధార్ కార్డులో కూడా అన్ని వివరాలు కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన పూర్తి విధి విధానాలు మనకు జనవరి 20వ తారీఖున అఫీషియల్ అప్డేట్ వచ్చేదానికి అవకాశం కనబడుతుంది. అలాగే మనకు అమలు కాబోయే మరో పథకం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి దాదాపుగా చాలామంది లబ్ధిదారులు పెన్షన్ అయితే తీసుకుంటున్నారు. అయితే పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయితే జరుగుతుందండి. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారో వారికి సంబంధించి వెరిఫికేషన్స్ అయితే చేస్తున్నారు. మీ యొక్క ఇంటి దగ్గరకి అధికారులతో పాటుగా డాక్టర్ కూడా వచ్చి మీ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మీరు దేనికి సంబంధించి ఏ ఆర్గాన్కి సంబంధించి బాధపడుతున్నారో అవి టెస్ట్లు అనేది చేసి మీకు సర్టిఫికేట్స్ అనేది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని మనకు సచివాలయ సిబ్బంది చెప్తున్నారండి. సో మనకి జనవరి 2వ తారీఖు నుంచి వెరిఫికేషన్స్ అన్నీ జరుగుతున్నాయని కూడా చెప్పారు. సో మనకు ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే కనుక వాళ్ళు తప్పకుండా ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే అధికారులు వచ్చినప్పుడు మీ యొక్క పెన్షన్లు కరెక్టా కాదా అని వాళ్ళు వెరిఫై చేసుకుంటున్నారు. అలాగే కొత్త పెన్షన్లు కూడా మనకు ఈ నెలలోనే విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంది. అలాగే మనం చూసుకున్నట్లయితే సదరం స్లాట్స్ అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వాళ్ళు సదరం స్లాట్ బుక్ చేసుకోవాలి. కాబట్టి ఆ సదరం స్లాట్స్ అయితే ప్రజెంట్ అయితే ఓపెన్లో లేవు. ఎందుకు అంటే కనుక ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారో వారికి వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అనర్హులు ఎవరైతే ఉంటారో వారిని తొలగించి కొత్త పెన్షన్లు ఓపెన్ చేసినప్పుడే ఈ సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేస్తారు. సదరం స్లాట్స్ ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతే ఓపెన్ చేస్తారని మనకు అధికారులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.